స్ట్రైట్ ఇంటు ద పాయింట్ వెళ్ళిపోదాం. అస్సలు హోస్టింగ్ బాలేదు. హోస్టింగ్ ఈజ్ టూ వరస్ట్, వెరీ బయాస్డ్. దిస్ ఇస్ నాట్ మై ఒపీనియన్, దిస్ ఇస్ మై స్టేట్మెంట్. మీకు ఎంతమందికి అలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. ల్యాగ్ లేకుండా వెళ్ళిపోదాం. ఎపిసోడ్ కూడా చాలా ల్యాగ్ ఉంది. కొన్ని క్వశ్చన్లు మాట్లాడుకుందాం. మళ్ళీ మనం గొడ్లిప్పుకొని మాట్లాడాల్సిన టైం వచ్చింది. నేనేమంటానంటే బిగ్ బాస్ ముద్దు బిడ్డ తనూజ అంటారు, కానీ బిగ్ బాస్ ముద్దు బిడ్డ తనూజ ఎందుకు అవుతుంది? బిగ్ బాస్ ముద్దు బిడ్డ కళ్యాణ్ పడాలా కదా. ఎస్, కళ్యాణ్ పడాలా ఇస్ బిగ్ బాస్ ముద్దు బిడ్డ. ఎందుకురా కూడా చెప్తా. ఇప్పుడు కళ్యాణ్ బూతులు మాట్లాడాడు కాబట్టే కదా బీపేస్తారు. లేకపోతే మంచి రామాయణం మహాభారతం వేస్తే బీపేస్తారా? బూతులు మాట్లాడితేనే కదా బీపేస్తారు. బీపేశారని మొన్నటి వరకు కొంతమంది యాంటీ పియర్గలు రెచ్చిపోయారు. కొంతమంది పియర్గలు కుక్కల్లా రెచ్చిపోయారు. కుక్కలు చెప్పారా సామి, అది ఇంటర్నల్ సోర్స్ ద్వారా కూడా వచ్చింది, నాకే కాదు చాలామంది రివ్యూలకు కూడా తెలుసు అని చెప్పి. ఇప్పుడు నాగమామే చెప్పాడు బీపులు వేసి అంత మాట్లాడావు అని చెప్పి. బీపులు ఎందుకు వేస్తారు చెప్పండి మై డియర్ పిఆర్ సోదరులు. బీపులు ఎందుకు వేస్తారు? మహాభారతం వేస్తారా? చెప్పు ఎందుకు వేస్తారు? బూతులు మాట్లాడితేనే కదా వేస్తారు. అదేదో చూపించారా మాకు? యాంగర్ ఈజ్ డేంజర్. ఏం చేద్దాం? ఇది ఆటో ఆయనకి వేద్దాం, బాగుంటుంది. ఆటో ఆయనకి వేసుకోవడానికి బాగుంటుంది. యాంగర్ ఈజ్ డేంజర్ అని కొటేషన్లకి. ఇప్పుడు ఇదే బూతులు ఇంకా వేరే ఎవరైనా మాట్లాడుంటే ఇటువంటి రియాక్షన్ వస్తుందా? సాఫ్ట్గా యాంగర్ ఈజ్ డేంజర్ ఈజ్ యాంగర్, ఐ ఆమ్ ద డేంజర్, నాగమామ సాంగ్ ఉంటుంది కదా, ఇలాంటి కొటేషన్లు చెప్తారా? అసలు ఏం మాట్లాడాడు? ఎందుకు బీప్ వేయాల్సి వచ్చింది? ఎవరి గురించి మాట్లాడారు? ప్రాపర్టీ డ్యామేజ్ 3 సార్లు తన్నాడు, రితు మీదకి అగ్రెసివ్గా వెళ్ళాడు. ఇన్ని జరిగితే సాఫ్ట్గా ఇలా చింపారు, అంతే. సాఫ్ట్గా ఇలా చింపారు. యాంగర్ ఈజ్ డేంజర్. మాకు చూపించాలి కదా అదేంటో అనేది. సో దీనికి ఎటువంటి పెద్ద వార్నింగ్లు ఉండవు. రెడ్ కార్డ్ అవసరం లేదు. ఇది ఇలా కాసేపు పక్కన పార్క్ చేయండి, ముద్దు పెట్టండి కాసేపు. ఇలా పార్క్ చేద్దాం. నెక్స్ట్ డెమన్ పవన్ చేసింది తప్పే. ఆ మేడ పట్టుకునేది అది ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్ వద్దు. సొల్లిడైలాగులు అస్సలు వద్దు. తల్లి బిడ్డ అని అందరూ ఒకటే. ఏమి ఇప్పుడు సంజనా గారు ఒక్కడదే మీకు ఇంటెన్షనల్గా కనబడిపోతుందా? వీళ్ళందరూ యాక్సిడెంట్లు. సంజనా గారు మాత్రం వీడియోలు వేసేస్తారు, టార్చర్ చూపిస్తారు. సంజనా గారి దగ్గర మాట్లాడతారు. ఇవాళ సూపర్ అనిపించారు సంజనా గారు. అఫ్కోర్స్ సంజనా చేసే మిస్టేక్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ తన సైడ్ కూడా కొన్ని పాయింట్లు ఉన్నాయి. అది కూడా మనం విని సావాలి. ఎంతసేపు బిగ్ బాస్ టార్చర్ చేసి, పిఆర్ టీంలు టార్చర్ చేసి, రివ్యూలు టార్చర్ చేస్తే అక్కడ ఆమె వ్యూ పాయింట్ ఎందుకు ఆమెను అలా చంపేస్తున్నారు? ప్రతి దాంట్లో టార్చరే స్వామి. ఆమె ఫ్యామిలీ వీక్ దగ్గర టార్చరే, ఎమోషనల్గా డ్రైన్ అవుట్ చేస్తారు. ఇక్కడ టార్చరే, ఆ రెడ్ సీడ్ అని చెప్పి అక్కడ మళ్ళీ డ్రామా టార్చరే. ఏమైనా టాస్కులు ఆడినవరో అయితే బిగ్ బాస్ ఆడినవరో, లేకపోతే వీళ్ళు అసలు ఆడినవరో, సంచలన కింద ఉండదు, ఏమీ ఉండదు. టార్చర్ చేసి చూపిస్తున్నారు. ఇదే టార్చర్ మీకు దమ్ముంటే వేరే కంటెస్టెంట్లకి, వేరే లేడీ కంటెస్టెంట్లకి మీకు దమ్ముంటే చేయగలరా? చేయలేరు. మీకు అంత దమ్ము లేదు, గట్స్ లేదు. సంజన గలరానికి గట్స్ ఉంది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కదా. ఇంక అమ్మ వీళ్ళు చాలి, నేను పన్ను వెళ్ళిపోతుంది. రెస్పెక్ట్, సెల్యూట్ కొట్టాలి అక్కడ. నాకు ఎప్పుడైనా ఏది నచ్చుతుంది అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సంజన టుక్ స్టాండ్ ఫర్ అవర్ సెల్ఫ్ రెస్పెక్ట్. సూపర్. తప్పులు ఉన్నాయి, మళ్ళీ చెప్తున్నా, కంగారు పడొద్దు, బీపీ తెచ్చుకోవద్దు. తప్పులు ఉన్నాయి, అన్నీ మాట్లాడదాం. కానీ సంజన తీసుకునే డెసిషన్ నాకు టూ గుడ్ అనిపించింది. అది ఎంతమందికి అలా అనిపిస్తుందో నాకు తెలియదు, బట్ నాకు అనిపించింది నేను చెప్పాలి. వాళ్ళు ఇలా సంజన అనేది తిడితే లైక్లు వస్తాయి, నేను ఈ క్యాలిక్యులేషన్లు వెళ్ళను. కళ్యాణ్ పొగిడితేనే లైక్లు వస్తాయి, తనూజని పొగిడితే లైక్లు వస్తాయి. మనకి క్యాలిక్యులేషన్లు ఉండవు. తప్పు ఉన్నప్పుడు చెప్పాలి, తప్పు లేనప్పుడు అవతల వాళ్ళు తప్పు అని మన మీద రుద్దినప్పుడు కూడా మనం డిఫెండ్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ రివ్యూస్ చేయాల్సిన పని అది. మిగిలిన పనులన్నీ చేస్తాం, ఇది చెయ్యం. ఇప్పుడు వెళ్దాం సంజన గలరా దగ్గరికి వెళ్దాం. ముందు కళ్యాణ్ గురించి మాట్లాడదాం. సో ఏంది ఆ బీఫ్ వర్డ్స్ ఏంటి? చెప్పండి, ఆ బీఫ్ వర్డ్స్ ఏంటి? ఎవరి మీద అన్నారు అది మీకు తెలుసు. ఆ బీఫ్ వర్డ్స్ ఏంటో మీకు తెలుసు. ఎవరి మీద అన్నారో కూడా తెలుసు. మీరు మాట్లాడరు, మీరు వెయ్యరు, దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోరు. సంజన మీద అయితే వచ్చేస్తుంది మనకు, వచ్చేస్తాయి యాక్షన్లో. డెకారాము. డెమాన్ పవన్ చేసింది కూడా తప్పే కదా. వీడియో ఎందుకు వేయలే? వీడియో వేసి కూడా గట్టిగా చెప్పొచ్చు కదా. నువ్వు రెడ్ కార్డ్ ఇవ్వసలే, వీళ్ళెవ్వరికి రెడ్ కార్డ్ ఇవ్వసలే. గట్టి ఇప్పుడు సంజనాకి అంత చేశారు మా సీను. ఏమన్నా సీన్ చేశారా మీరు మాత్రం సంజనది? డమాన్ పవన్కి అట్లీస్ట్ ఒకసారి చూపిస్తే నెక్స్ట్ సారి కొంచెం సెటరైట్ అవుతారు కదా. ఓహో అలా వెళ్ళిందా, ఇలా వెళ్ళకూడదే. ఒకసారి దృశ్యమే ఇంపార్టెంట్ కదా, విజువల్సే ఇంపార్టెంట్ కదా ఆడియో కంట. మీరు ఆడియోతో మాట్లాడితే ఎలాగా, విజువల్స్ చూపించాలి కదా. అక్కడ అలా తడిమేశారు. కళ్యాణ్ పడాలని వదిలేశారు. మళ్ళీ ఏమైనా అంటే తనూజ ముద్దు బిడ్డ అంటారు. నాకు అర్థం కాదు, చెప్పండి.
ఎందుకు తనూజకి నెగిటివ్ ప్రోమోలు? ఎందుకు గత 3 వారాలుగా ఓన్లీ నెగిటివ్ ప్రోమోలు? మళ్ళీ ఎపిసోడ్లో ఉంటే నెగిటివ్ ఉండదు. ఇప్పుడు మీకు ఏమనిపించింది చెప్పండి? ఆ స్పాన్సర్ టాస్క్ చూద్దాం. టాస్క్లో చూడాలబ్బా. టాస్క్లో చూసినప్పుడు అక్కడ నిజంగానే అన్ఫేర్ జరిగింది కదా. నాగార్జునే చెప్తున్నారు కదా, సర్ఫెక్సల్ అంటే దాని కాన్సెప్ట్ ఏంటి, స్టెయిన్స్ పోవాలి కదా అని. అమ్మాయి అదే కదా చెప్పింది. సరిగ్గా డెసిషన్ తీసుకోలేదు, బయాస్డ్గా ఉంది సంచాలక్ అని చెప్పి. తర్వాత బర్నీ గారు ఇద్దరు డిస్కషన్, ఇద్దరివి తప్పులు ఉన్నాయి అక్కడ. తనూజాదిగో తప్పు ఉంది, కానీ తనూజాదే తప్పు అన్నట్టు ఎందుకు చూపిస్తారు? అక్కడ మిగిలిన తప్పులు కనబట్లేదా? అక్కడ జడ్జిమెంట్ రాంగ్ కదా. ఆమె అదే కదా క్వశ్చన్ చేస్తుంది. అవి లాస్ట్లో మడత కూడా సరిగ్గా పెట్టలేదని చెప్తుంది కదా. అది ఎవడు మాట్లాడు? ఇంకోటి సుమన్ శెట్టి కూడా కొంచెం ముందు వచ్చాడు, అది ఎవడు మాట్లాడు? ఆ మాట్లాడుతుందన్నీ అవి జస్ట్ ఆ అరుపులు వినబడుతున్నాయి. ఆ అరుపులు వినబడేటట్టు మీరు ప్రోమో కట్టు సీరియస్గా లగ్గానే మీకు ఏ వ్యాపారం ఉండదు. ఫస్ట్ ఈ ప్రోమో రిలీజ్ చేస్తారు. 12-13 గంటల ముందు రిలీజ్ చేశారు. ఎడ్రమాయ తాగిసి ఉన్నట్టున్నాడు. 3వ ప్రోమో కూడా ప్రోమో 1 రిలీజ్ చేశాడు. ఏంది అంత కక్ష ఏందో తనూజ అంటే? ఒకసారి రుద్దుదాం కరగండి అని చెప్పి. ప్రోమో 4 45 నిమిషాలు ఉన్నప్పుడు కళ్యాణ్ పడాలది బీపీ ఓడిది వదులుతారా? 45 నిమిషాలు ఉన్నప్పుడు ఏంది ఎదవ స్ట్రాటజీ? ఎవరిని బ్యాడ్ చేద్దామని? మీరు ఎప్పుడు అలా చెయ్యొద్దు. న్యూట్రల్గా చూడండి ఎవరినైనా సరే. నాకు ఇప్పుడు తనూజ మీద ఇప్పుడు స్టాండ్ తీసుకుంటున్నానంటే ఆ సిచ్యువేషన్ మీద. ఇప్పుడు అక్కడ ఆ సిచ్యువేషన్లో కళ్యాణ్ పడాలో ఉన్నా కూడా నేను అలా స్టాండ్ తీసుకున్నాను. అందరినీ ఈక్వల్గా చూడండి. తనూజకి ఎందుకు నెగిటివ్ ప్రోమో కట్లు చేసి నెగిటివ్ చేసి ఎపిసోడ్ దగ్గర ఏముండదు. అంత లోపల ఇంకా రివ్యూర్లో చాలామంది ఇంకా ఏకి పాడేస్తారు. మీమ్ పేజ్ లేక పాడేస్తాయి, పిఆర్ టీవీ లేక పాడేస్తాయి. తనూజనే కదా ఎవరికైనా, బట్ ఎక్కువ తనూజకి చేస్తున్నారు. ఎందుకు ఏంటి హిడెన్ ఎజెండా ఏంటి చెప్పండి? ఏంటి ఆ హిడెన్ ఎజెండా ఏంటి? మీరు కళ్యాణ్ పడాలని విన్ చేసుకోవాలంటే డైరెక్ట్ విన్ చేసుకోండి, అయిపోయింది. ఇంత బ్యాడ్ చేయడం ఎందుకు? తనూజనే కాదు, ఇప్పుడు అక్కడ కాంపిటీటర్ తనూజ కాబట్టి ఆమె మీద పడ్డారు. ఇప్పుడు ఏమైనా తనూజ తప్పు ఉంటే ఇయ్యండి, తప్పు లేకుండా అలాగా మ్యానిపులేట్ చేసి చేయకండి. అది చీప్గా ఉంటుంది చూడడానికి, చాలా చీప్, వెరీ చీప్. ఎంతమందికి అలా అనిపించింది చెప్పండి? ఇది బయాస్గా లేదా చెప్పండి? కళ్యాణ్కి అసలు ఏందబ్బా మినిమం వార్నింగ్ లేదు. ఇప్పుడు అమ్మ 25 నిమిషాలు సంజనాకి లెక్చర్ పీకారు, డెకరము బొక్కరము అనుకుంటూ. మరి మనోడు మాట్లాడిన బూత్ ఒక అమ్మాయి మీద, అమ్మాయి వెళ్ళలేదు. ఏమనంటే బొక్కలో లాజిక్లు ఆ అమ్మాయి వినుంటే ఊరుకుంటుందా? ఆడితో మాట్లాడుతుంది. ఎక్కడ రితుకి వినబడేటట్ట మాట్లాడాడు. జస్ట్ కళ్యాణ్ పల్లి ఒక సెకండ్స్లో అనేసాడు. అందుకే దివ్య నీకు ఎందుకు అబ్బా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది? ఎందుకు ఎత్తది? ఇమాన్యుల్ ఎందుకు అలా మాట్లాడతాడు వచ్చి? బర్నీ అసలు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వరు, ఆయన ఎందుకు వచ్చాడు? ఇక్కడ అసలు కాన్వర్జేషన్ లేపేస్తారు. చెప్తున్నారు నాయన ఎడిటర్లు, అది లేపినోడు ఆ బూతులు తిట్టే కాన్వర్జేషన్ ఎందుకురా బాబు ఉంచుతారంటే దానికి కూడా నిబ్బి లాజిక్లు. ఇదేం దిక్కుమాల లాజిక్లో నాకు అర్థం కాదు. పోనీ ఏమైనా కామెంట్ చేసి జనాలు పియర్లు అన్నారంటే అందరూ అలాగే, ఎవరి పేరు చెప్పినా బాధే. న్యూట్రల్ వేలో చూడండి. ఏదో లేపుకెళ్ళిపోవాలని చెప్పి ఒక లేపుకెళ్ళిపోవడం అది కాదు. తప్పులు ఉన్నప్పుడు ప్రశ్నించండి. అదే కదా రివ్యూర్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ ఇద్దరికి కొంచెం ఫేవర్ చేసినట్టు అనిపించింది డెమాన్ పవన్కి, ఇద్దరు పవన్లకి. నిజంగానే అంత అవసరం లేదు. ఈ ఇద్దరికి ఇలా వదిలేసి సంజనాకి ఎందుకు అబ్బా ఆ బెల్ట్ ట్రీట్మెంట్? నాకు అర్థం కాదు. అసలు ఏంది అంటే మీరు కంప్లీట్ కమర్షియల్ అయిపోయారా? కళ్యాణ్ ఫస్ట్ చేసేద్దాం అంటే డెమాన్ పవన్కి కూడా సింపతి వర్కౌట్ అవుతుంది, వీళ్ళే చూపిద్దాం, ఈయన ఎక్కువ అనొద్దు లైట్గా. సో తనూజని బలు పశువు చేసేద్దాం, నెగిటివ్ ప్రోమో కట్లు వేసేద్దాం. సంజన మనకు ఫ్రీగా దొరికింది కదా, టార్చర్ చేసి పెడద్దు ఈ సీజన్ అంతా. ఇలానే ఉంది మీ ఎజెండా. ఇంకా రీతూని అంటారా మీరు? మీ ముద్దు బిడ్డలాగా రెండో ముద్దు బిడ్డ మాట ఎలాగైనా సరే టాప్ 5 టాప్ 6 కాంట్రాక్ట్లో పెట్టేద్దాం. మాట్లాడితే జడ్జిమెంట్ ఆలకిస్తారు ఎందుకు? ఇప్పుడు సంజన జడ్జిమెంటు భరణి, ఇమాన్యుల్, తనూజ, రీతు ఏంది అసలు? వాళ్ళకెందుకు ఇవ్వాలి? వాళ్ళు ఎందుకు వస్తున్నారు మధ్యలో? వాళ్ళెందుకు హైలైట్ చేస్తున్నారు? ఎక్కడ కూడా వాళ్ళు హైలైట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ ఏడ చూసినా ఏది ఫెయిర్నెస్ లేదు. ఎక్కడో దగ్గర ఎక్కడ న్యాయంగా వెళ్ళట్లేదబ్బా ఈ సీజన్. మరీ వరస్ట్. ఏదైనా కంటెస్టెంట్ గురించి మంచిగా హార్ట్ఫుల్గా మాట్లాడదాం అంటే అందరూ ఏదో యాంగిల్లో కన్నింగ్ వెళ్ళే. నిజంగా చెప్తున్నా. ఇప్పుడు ఇలా నిజాలు చెప్పేటోడికి వ్యూస్ రావు, లైకులు రావు, పర్లేదు, ఫరక్ కూడా పడదు. కానీ మాట్లాడాలి. బొక్కలు లైకుల కోసం ఏం చెప్తావు? లేనిది సరేంది లేదు. వర్తి క్యాండిడేట్ కాస్త కోస్తా ఉన్నాడంటే ఇమాన్యుల్ ఉన్నాడు. ఇమాన్యుల్ సేఫ్ గేమ్ ఆడుకుంటూ నాశనం చేసుకున్నాడు. డెమాన్ పవన్ ఉన్నాడు అనుకుంటే డెమాన్ పవన్ది అసలు బాగట్లే. నువ్వు అనుకునేది నీ మనసులో అనుకుంటే ఎలా స్వామి? నువ్వు బయట చెప్పాలి కదా. నువ్వు మనసులో అనుకుంటే కళ్యాణ్కి ఎలా తెలుస్తుంది? అక్కడ కళ్యాణ్దే రైట్. నువ్వు మనసులో అనుకుంటే ఎలా తెలుస్తుంది? నువ్వు మనసులో ఉండేది నువ్వు రేసుగుర్రం సినిమాలో మనసులో అన్నీ చూపించుకుంటే ఎలాగా? అది కళ్యాణ్ పడాలి ఏమైనా ఏంది? అల్లు అర్జున్కి అర్థం కాలేదు. నీ ఎక్స్ప్రెషన్ నువ్వు చెప్పు, మళ్ళీ నీకు లాయరు, ఆ బొక్కలో ట్రాకు,
అది అమ్మ ట్రాక్ అసలు ఆ ట్రాక్ చిరాకు దొప్పుతుంది ఈ మధ్య. ఇంకా ఇప్పుడు డైరెక్ట్గా వస్తారు చూడండి 1 by 1. మీకు ఏదో ఇంకా ఫ్రస్ట్రేషన్ ముందు చెప్పకపోతే నా వల్ల కాదు అసలు. అసలు దారుణమైన బయాస్డ్ హోస్టింగ్ అసలు. ఏమరా స్వామి అసలు సంజన గారిని చూసి జాలి అనిపించింది. తప్పులు చేశారు మనుషులు, తప్పు ఎవరు తప్పు చేయలేదు అక్కడ, ఎవరు తప్పు చేయలేదు అక్కడ. తనూజ పోపో అంటే అంత క్లాస్ స్పీకర్ అప్పుడు 2వ వారం క్రితం ఈయన బీప్ వర్డ్స్ మాట్లాడాడు. చూపించరు, ఏమనరు. పోపో మీకు ఎక్కువ బీపుల కంట. ఇప్పుడు నాకు అదేంటో కూడా తెలుసు. సో ఆ స్పాన్సర్ టాస్క్ కాకుండా ముందు బొక్కలో డిస్కషన్. నాకు ఈ డెమోను రీతు రోత నిజంగా చెప్తున్నాను, చాలా రోతగా అనిపిస్తుంది అబ్బా, చాలా రోతగా అనిపిస్తుంది నిజంగా. ఇద్దరివి రోతగా అనిపిస్తుంది. మాట్లాడే బుద్ధి కూడా కావట్లేదు. ఏదో కంటెంట్ కోసం చేస్తున్నారు, కాసేపు మాట్లాడతారు, టెంప్లెట్ మాట్లాడుకుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఇట్ డజంట్ మ్యాటర్ అంటారు, నాతో మాట్లాడద్దు అంటారు, ఇద్దరు పోతారు, మళ్ళీ కాసేపేకి వస్తారు. ఇది 10 సార్లు రిపీట్, 10 కాదబ్బా 20 సార్లు రిపీట్ అయ్యి ఉంటుంది. నాకు నిజంగా చెప్తున్నాను, నాకు కూడా ఫీలింగ్ అదే సంజనాలాగా. వద్దురా బాబు ఈ ట్రాక్ పెట్టుకుంటారా బాబు, అందరూ పెట్టుకుంటారు బొక్కలో ట్రాక్. ఈ ట్రాక్ నాకు చిరాకు దొప్పుతుంది. ఇంకా చెప్పాలంటే చికాకు కూడా కాదు, జుబుక్సాకరంగా అనిపిస్తుంది ట్రాక్. వెరీ ఫేక్ ట్రాక్లా అనిపిస్తుంది అబ్బా. మీరు ఏమనుకోండి డెమాన్ పవన్ ఫ్యాన్స్ కానీ రితు ఫ్యాన్స్ కానీ, డెమాన్ పవన్ మీరు తెలుసుకోవాల్సింది, మీలో ఉన్న దౌర్భాగ్యం రితుతో తిరగడం. అక్కడ రితుకి ఎలాగోలా హెల్ప్ అవుతుంది, వాళ్ళ కాంట్రాక్ట్ ఏదో చేస్తారు, బలిపసు అవుతుంది. మీ ఓడు తెలుసుకోడు. అలాగే అంటే తందన మాట్లాడినప్పుడు మళ్ళీ సిగ్గు లేకుండా వెళ్ళి మాట్లాడతాడు. ఇంకెప్పుడు బాగుపడుతుంది ఆట? బొక్కలో ట్రాక్, వెరీ ఆర్టిఫిషియల్ ట్రాక్ అది. ఎవ్వడు ఏమనుకున్నా పర్లే. స్పాన్సర్ టాస్క్లో నాకు ఏమనిపించింది అంటే, తనూజాకి ఫస్ట్ నుంచే ప్రాబ్లము ఆ మాట తీరు, సరిగ్గా మాట్లాడదు, కొంచెం అహంకారం ఉంటుంది. కానీ ఆమె చెప్పిన పాయింట్లు కరెక్టే కదా, అక్కడ రాంగ్ డెసిషన్ జరిగింది కదా. వాగుతున్నాం అనే డైలాగ్ కూడా మొదలుపెట్టింది బర్నియే కదా. అక్కడ ఇద్దరివి మిస్టేక్లు ఉన్నాయి. మోర్ దెన్ దట్ వెర్డిక్ట్కి కదా అమ్మాయి హర్ట్ అయింది. అక్కడ ఎవరు విన్ అవ్వాలి? అలాంటప్పుడు ఆమె లైట్గా పామేసి ఇద్దరు వెళ్ళిపోతారు కదా. ఆమె మళ్ళీ అందులో పెట్టలేదని చెప్పి వెనక్కి రమ్మన్నారు. వాళ్ళకి మాత్రం అలాంటి ఏం చెప్పట్లేదు. సుమన్ శెట్టి ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ముందు వచ్చేస్తాడు, అండ్ తర్వాత వచ్చేసరికి వాళ్ళు టవల్ సరిగ్గా మడత పెట్టరు. ఇన్ని జరిగినప్పుడు ఆమెకు పెయిన్ ఉంటుంది కదా. అది బొక్కలో ప్రమోషనల్ టాస్క్ అయితే ఏ టాస్క్ అయితే టాస్క్ లాగా ఒక ప్లేయర్ అన్నాడు అలాగే ఆలోచిస్తాడు. అఫ్ కోర్స్ వీళ్ళకి ముందు నుంచి పడదు కాబట్టి అది ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. దివ్య వీళ్ళ ఈక్వేషన్ దరిద్రగొట్టి ఈక్వేషన్. కానీ నాకు అక్కడ తనూజాది పెద్ద మిస్టేక్ ఏం అనిపించలేదు. అడిగింది ఆమె, అడిగితే తప్పే ఉంది. దాన్ని మళ్ళీ నెగిటివ్ ప్రోమో కట్టు, మొత్తం తనూజాదే తప్పు ఉన్నట్టు. నేను అందుకే ప్రోమో రివ్యూ చేయలే. నాకు తనూజ మీద నెగిటివ్ ప్రోమో వస్తే డౌట్, ఎందుకంటే ఈ అమ్మాయికి ఎక్కువ బలిబసి చేసేస్తున్నారు. నాకు ఓవరాల్గా అయితే అమ్మాయి అడిగిన పాయింట్ కరెక్టే కదా. అక్కడ నాగార్జున గారు కూడా అదే కదా చెప్తారు. ఆమె సెటిల్డ్గా మాట్లాడి చెప్పేస్తుంది దివ్య, కానీ అది రాంగ్ డెసిషన్. అది రాంగ్ డెసిషన్ కోసమే కదా అమ్మాయి ఫైట్ చేస్తుంది. ఫైట్ చేయకూడదా? స్పాన్సర్ టాస్క్ అయితే ఫైట్ చేయకూడదా? మరి ఇంకెందుకు పెడతా టాస్క్లు? మీకు నచ్చినట్టు ఆడుకుంటారు కదా. రూల్స్ రెగ్యులేషన్స్ ఎందుకు ఉంటాయి? ఇలాంటివి అన్నీ వస్తాయనే కదా. సో ఓవరాల్గా నాకు తనూజ మిస్టేక్ జస్ట్ ఆ కళ్యాణ్ చెప్తాడు చూసారా, మంచిగా చెప్తాడు, అంతా బాగానే ఉంది, అగ్రెసివ్గా మాట్లాడు, అది నాకు నచ్చదు, అది ఒక్కటే తప్ప మిగిలి బాగానే ఉన్నాయి అన్నాడు. అది అగ్రెషన్ వల్ల ఏమవుతుందంటే మిగిలిన మంచి పాయింట్లు అన్నీ పోతాయి. అదే జరిగింది. ఓవరాల్గా మీకేమనిపించిందో చెప్పండి. అక్కడ రాంగ్ డెసిషనే జరిగింది. వెరీ వెరీ రాంగ్ జడ్జిమెంట్. తర్వాత చెప్పాను కదా, డెమానో రీతు బొక్కలో ట్రాక్. అబ్బా బొక్కలో ట్రాక్. నాకు ఫేకెస్ట్ ట్రాక్ ఏదైనా ఉందరా అంటే బిగ్ బాస్ సీజన్లో ఇదే. ఏమన్నా అనుకోండి. రితు ఐఎమ్ డన్ అంది కదా, నేను చెప్తున్నా ఐఎమ్ డన్. ఈ బొక్కలో కాన్వర్జేషన్ ఇల్లును బొక్కలో పులిహోర ట్రాక్లు లిమిట్ ఉంటుంది దేనికైనా. తర్వాత బర్నీ ఏమో సుమన్ శెట్టికి దివ్యకి చెప్తాడు, వై తనూజ ఇరిటేటింగ్ కాదు స్వామి, మీ ముగ్గురు ఇరిటేట్ చేస్తున్నారు జనాల్ని. నాగార్జున గారు అది కరెక్ట్ చెప్పారు, మీ ముగ్గురు హింసిస్తున్నారు మమ్మల్ని. అది కంటెంటో తెలియదు, కావాలని చేస్తున్నారో తెలియదు, పొసెసివ్నెస్సో తెలియదు, కానీ ముగ్గురు ఇరిటేషన్తో కోరి చేస్తున్నారు మీ ముగ్గురు వస్తుంటే. తర్వాత సంజన ఏమో దివ్యకి చెప్తుంది, ఇమాన్యుల్ ఆ రోజు నుంచి నాతో మాట్లాడట్లేదు, పర్లేదు నేను వెళ్ళి వెనక్కి వెళ్ళి అడుక్కోలేను. ఇదే సెల్ఫ్ రెస్పెక్ట్. అంతే, మనం తప్పు చేయలేదు. సింపుల్ అబ్బా. నేను ఒకటే పాయింట్, మనం ఒక డెసిషన్కి వచ్చాము, రైటో రాంగో, ఆ డెసిషన్ మీద ఫామ్గా స్టాండ్ అయి ఉన్నాం. 10 మంది నువ్వు రాంగ్ అన్నా నీకు రైట్ అనిపిస్తే నువ్వు రైట్ అనే ఉండు. కొంతమంది అలానే ఉండాలి, నాకు అలాంటివి నచ్చుతుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. అక్కడ క్లారిటీతో ఉంది. సార్ నాకు ఇప్పుడు వెళ్ళిపోతాం డిస్కషన్కి. ఇమాన్యుల్ స్పెషల్ పవర్ అని లేపాడు, ఏదో ఒకటి మా ఇమాన్యుల్ ఇరికిద్దాం లేపారు, 3 సార్లు కెప్టెన్ అయ్యో కదా అని చెప్పి. సో దానికంటే ముందు నాగార్జున కళ్యాణ్ అప్రిషియేట్ చేశారు, సెల్యూట్ ఇవన్నీ అయిపోయి బర్నీ గారిని కూడా మోరల్గా బూస్టప్ ఇచ్చారు. సో ఇమాన్యుల్ లేపారు.
నేను బాగా డిస్టర్బ్ చేసిన విషయం ఏంటి అంటే ఆ రీతు సంజన గొడవ. ఇప్పుడు మాట్లాడదాం. రన్నింగ్ కామెంటరీ వద్దు, నా ఎమోషన్ చెప్తా చూడండి. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రోమో అనాలిసిస్లో కూడా అదే చెప్పా, మళ్ళీ ఇప్పుడు కూడా బలంగా చెప్తున్నా. 2 వ్యూ పాయింట్లు ఉంటాయి, ఒకటి సంజన ఫర్, ఒకటి సంజన అగేన్స్ట్. తర్వాత ఫైనల్ వెడ్డికి నేను చెప్తా. అది కూడా నా ఒపీనియన్, అదేం ఫిక్స్ అవ్వాలి, ఇదేం మ్యాథ్స్ కాదు 2+2 = 4 అని చెప్పారు, ఇది ఒపీనియన్స్. సో ఫస్ట్ వ్యూ పాయింట్ నెంబర్ 1 వచ్చేసరికి సంజన పాయింట్లో కూడా కొన్ని అర్థం ఉంది. ఒక అమ్మాయిగా, ఒక ఆడపిల్లగా ఆమెకి డిస్కంఫర్ట్ ఫీల్ అయింది. అది ఎప్పుడు చెప్పాలో ఆమె ఇష్టం. ఆమెకి ఎలా అనిపిస్తుంది అంటే, ఏందిరా ఈ రోత కంటెంట్తో ఇప్పుడు నాకు ఎలా చిరాకు వచ్చింది, చాలామంది జనాలకు అలాగే చిరాకు వస్తుంది. ఈ రోత కంటెంట్తోనే ఇలా ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇంత కష్టపడి ఆడుతున్న వాళ్ళు మేము ఎదవలం అయిపోతున్నాం, మేము ఎర్రిపప్పులు అయిపోతున్నాం. వీళ్ళు బొక్కలో ఫేక్ ట్రాక్ పెట్టుకొని వీళ్ళకి మాట్లాడుకుంటారు, వీళ్ళకి హగ్గులు చేసుకుంటారు, వీళ్ళకి గొడవాడుకుంటారు, వీళ్ళకి చివరికి వెళ్ళిపోతారు, వీళ్ళకి గట్టి గరుచుకుంటారు, మళ్ళీ వీళ్ళకి వచ్చేస్తారు, వీళ్ళు హగ్గులు చేసుకుంటారు, వీళ్ళు మళ్ళీ లోపల క్లోజ్గా ఉండడం, అంటుకొని ఉండడం, ఇవన్నీ వాళ్ళకి చిరాకు దొప్పుతుంది. అది ఇప్పుడు అక్కడ ఏదో తప్పు పని అయిపోయిందని కాదు, అక్కడ తప్పు పని ఎలా అవుతుంది, 90 కెమెరాలు ఉన్నప్పుడు మ్యాటర్ అది కాదు. ఆమెకి చాలా డిస్కంఫర్ట్గా ఉంది వాళ్ళని చూస్తుంటే. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, బిగ్ బాస్లో 24/7 మనం లైవ్ చూస్తున్నాం అనుకుంటాం, అది ఎడిటెడ్. బిగ్ బాస్ మా ఏం చూపించాలనుకుంటే అదే చూపిస్తాడు. కొన్నిసార్లు వేసిన సీన్లే మళ్ళీ లూపేస్తారు, మీకు తెలుసా అది. అక్కడ ఒక్క సిచ్యువేషన్లో 4-5 కాన్వర్జేషన్లు అవుతాయి. 4-5 చూపిస్తారా మనకి, 4-5 పెట్టరు కదా, ఒకటే చూపిస్తారు, అది కూడా వాళ్ళకి నచ్చింది చూపిస్తారు. సో 24/7 చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడ సంజన కనిపించింది, ఎక్కడో డిస్కంఫర్ట్ ఫీల్ అయింది, ఏంద్రీలు ఓవర్గా ఉన్నారని చెప్పి. అక్కడ ఏదో అయిపోతుందని కదా, నచ్చలేదని చెప్పింది ఆమె. బట్ ఆమె ఆ యూసేజ్ ఆఫ్ వర్డ్స్, ఆ వర్డ్స్ సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తారు చూసారా, సరిగ్గా ఫ్రేమ్ చేయలే, అక్కడ మిస్ఫైర్ అయింది. దాన్ని బ్యాక్ చేసుకోవడానికి కూడా లేదు సంజనకి. ఎందుకంటే చాలాసార్లు ఆ సెంటెన్స్ ఫార్మేషన్ రాంగ్ తెలియక చేశానని చెప్పి చాలాసార్లు అలా చాలాసార్లు అనేసింది. అంతెందుకు మొన్న నామినేషన్లో కూడా నేనే కష్టపడుతున్నాను 18 సంవత్సరాలు, మీరెవరు ఆఫ్టర్ ఆల్ కావాలి అన్నట్టు చిల్లర మాటలు మాట్లాడింది. దానివల్ల ఈ పాయింట్ ఉన్నా కూడా మొత్తం కప్పేసాయి పాయింట్లన్నీ. బట్ మనము ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆమె పెయిన్ కూడా ఆలోచించాలి కదా. ఆమెకి చిరాకు దొప్పుతుంది. ఇప్పుడు 3-4 వారాల నుంచి రితు అటాక్ చేస్తుంది. ఎందుకురా నన్ను అటాక్ చేస్తుంది, నేను బాగానే ఆడుతున్నాను కదా, అయినా కూడా నన్ను అటాక్ చేస్తుంది. అసలు ఇదేం ఆడుతుంది, ఇది పులిహోర ట్రాక్ తప్ప ఏమీ లేదు కదా. అది చూడడానికి కూడా జుపుక్సకరంగా ఉంటుంది కదా, వాళ్ళ ప్రవర్తన కానీ తీరు కానీ ఏదైనా కానీ. నాకు ఆ అమ్మాయికి ఒక ఆడపిల్లగా అది నచ్చలేదని చెప్పింది. చెప్పే విధానం సరిగ్గా చెప్పలేదు, అక్కడ బొక్క అయిపోయింది. సో ఇప్పుడు కూడా ఆమె అదే చెప్తూ, సార్ నా ఇంటెన్షన్ నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను కానీ నాకు ఇప్పుడు కూడా చాలా డిస్కంఫర్ట్గానే అనిపిస్తుంది. ఆ మాట మీద నాగార్జున చెప్పిన, వాళ్ళందరూ చెప్పినా స్టాండ్ తీసుకుని బలంగా నించున్నారు చూసారా, దానికి మనం సెల్యూట్ కొట్టాలి. ఫస్ట్ వెళ్ళన్నా కూడా తర్వాత డెసిషన్ వీళ్ళ దగ్గరికి వస్తే ఆమె ఎందుకు వెళ్తుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నించున్న అమ్మాయి మళ్ళీ నలుగురికి ఇస్తే మళ్ళీ వాళ్ళు దెప్పుతారు. ఆల్రెడీ 3 దెప్పారు, మల్టిపుల్ టైమ్స్ దెప్పినప్పుడు అసలు ఆమెకి ఎందుకు పడాలి. అసలు స్టాండ్ తీసుకుంటుంది ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం అని ఉన్నాడు. మళ్ళీ ఇంకో 4 పుడింగులు, మళ్ళీ సేమ్ ఆ 4 పుడింగులు, మళ్ళీ ఆ 4కి డెసిషన్ ఇవ్వడం. మీరు ఎవరు ఇస్తారు వాళ్ళకి డెసిషన్ అంటే? అది ఆబ్వియస్గా ఎలా ఉంటుంది, ఆమె వాళ్ళ భిక్ష మీద ఉన్నాననే కదా ఉంటుంది. ఆల్రెడీ మీరు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. అసలు సంజన గారు ఎందుకు సార్ అసలు వెళ్ళాలి ఆ రోజు, మీరు బొక్కలో రెడ్ సీడ్ అని చెప్పి ఆమెను ఎందుకు సార్ తీస్తారు? ఆమెకి ఏమైనా లీస్ట్ ఓట్లు వస్తున్నాయా? లేదు. మీ టీఆర్పీ గేమ్ కోసం ఆమెను బలి చేసి ఆమెను తీస్తారు, ఆమెను బలిపశువు చేస్తారు. ఇప్పుడు ఆమెకి ఏంది, ఆ నింద ఉండిపోయింది, 4 సేవ్ చేశారు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఎమాన్యుల్ తప్ప. సో ఆమె ఎందుకు మోసుకోవాలనుకుంటుంది, ఆమె ఆ మాటతో ముందుకు వెళ్ళాలనుకుంటుంది తప్ప వీళ్ళు సాక్రిఫైస్ కోసం ఎందుకు వెళ్తుంది అనుకుంటుంది. అందుకే స్టాండ్ తీసుకొని సారీ చెప్పను, బొక్క చెప్పను, మీరు గేలు లేదు, నేను వెళ్ళిపోతాను చెప్పి అన్నారు చూసారా. తోపు గట్స్ ఉండాలి అలా మాట్లాడడానికి. సంజన గల్రానికి గట్స్ ఉన్నాయి కాబట్టి ఆమె మాట్లాడింది. నాకు చాలా బాగా అనిపించింది, చాలా 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 బాగా అనిపించింది. అది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ మీద నిలబడే వాళ్ళకి అది అర్థమవుతుంది, వేరే వాళ్ళకి అర్థం కాదు. సో ఇది వ్యూ పాయింట్ 1. వ్యూ పాయింట్ 2 వచ్చేసరికి సంజనవి బొచ్చుడు మిస్టేక్లు ఉన్నాయి. ఎందుకంటే సంజనవి ఈ ఏదైతే జరిగిందో బ్యాక్ చేసుకోవడానికి ఏవి కరెక్ట్గా కాంప్లిమెంట్ చేయట్లేదు. ఎందుకంటే ఆమె యూసేజ్ ఆఫ్ వర్డ్స్ చాలా వరస్ట్గా ఉంటాయి. అందరి మీద వాడింది, కళ్యాణ్ మీద వాడింది, డిమాండ్ మీద వాడింది, రితుతో బొచ్చుడు సార్లు మాట్లాడింది. సో ఇది అలవాట్లో పొరపాటు కాదు, చాలాసార్లు జరిగిందని చెప్పడానికి మనకి ఎవిడెన్స్లు చూపిస్తున్నాయి. ఇంకోటి నాగార్జున గారు చెప్పినట్టు, నీకు ఒక స్పెసిఫిక్ పర్సన్స్తో ప్రాబ్లం ఉన్నప్పుడు, నీకు డెమాన్ క్లోజ్ అన్నప్పుడు నువ్వు డెమాన్తో తమ్ముడు నాకు ఇలా అనిపిస్తుందని చెప్పొచ్చు. రీతుతో కూడా నీకు ముందు క్లోజ్, డాల్స్ టాస్క్లో నాకు అసలు నీ మీద నామినేషన్ పాయింటే లేదు, సిచ్యువేషన్ అలా వచ్చింది కాబట్టి నేను నామినేట్ చేశాను రీతు అని చెప్పి ఏడ్చావు. సో ఏడ్చినప్పుడు నీకు అంత ఎమోషన్ ఉన్నప్పుడు ఇది అప్పుడే చెప్పాలి కదా. లేదు దాని తర్వాత 2 వారాల నుంచి ఓవర్గా అనిపిస్తే దాని తర్వాత అయినా చెప్పాలి కదా. సో ఛాన్స్ ఉంది, సిచ్యువేషన్ ఉంది, బట్ వీళ్ళిద్దరితో సెపరేట్గా చేసి చెప్పలేదు. వాళ్ళిద్దరిని కలిసి కూడా తీసుకొచ్చి కూడా చెప్పొచ్చు. చెప్పిన తర్వాత రిపీట్ చేస్తే అది వాళ్ళ కర్మ. వీళ్ళు పాయింట్ కూడా బలంగా ఉంటుంది కదా.
మీరు వాళ్ళిద్దరితో సెపరేట్గా మాట్లాడలేదు, కలిసి మాట్లాడలేదు, ఏమీ మాట్లాడకుండా తనూజ దగ్గర మాట్లాడడం, ఎంక్వైరీ చేయడం, అది చూసే వాళ్ళకి ఇంకో వ్యూ పాయింట్ వాళ్ళకి అది అలాగే అనిపిస్తుంది. ఏంది ఈమె ప్లాన్డ్గా రితుని క్యారెక్టర్ అసాసినేట్ చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయింది, అందుకే పాయింట్లు సేకరించింది, అందుకే తనూజ దగ్గర కూడా డిస్కస్ చేసింది, డెమాన్ పవన్కి కూడా ఒక వార్నింగ్ ఇచ్చింది అండ్ కరెక్ట్గా అది గురి చూసి కొట్టింది. నిజంగా అమ్మాయికి ప్రాబ్లం ఉంటే డే 1 నుంచి ఉన్నప్పుడు అక్కడ దగ్గర చెప్పాలి కదా, కూర్చోబెట్టి అంటారు. ఇది బ్యాక్ చేయడానికి కూడా సంజనకు ఆన్సర్ లేకుండా పోయింది ఇప్పుడు. ఇది వ్యూ పాయింట్. దీనికి 2 ఉంటాయి, ఒకటే ఉండదు. కానీ నేనేమంటాను అంటే 2 ఉంటాయి, రెండిట్లకి నేను రెస్పెక్ట్ ఇస్తాను, రెండు వ్యూ పాయింట్లకి రెస్పెక్ట్ ఇస్తాను. నేను జస్ట్ ఆమె తీసుకునే సెల్ఫ్ రెస్పెక్ట్ మీద నించుండే మనుషులు అంటే నాకు ఇష్టం కాబట్టి నేను అక్కడ ఎప్రిషియేట్ చేశాను. కానీ సంజన గారు కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. సో నేనేమంటా అంటే జరిగిన ఈ ఎంటైర్ సిచ్యువేషన్కి ఇంత ఓవర్ యాక్షన్ బిగ్ బాస్ టీము నాగార్జున గారు చేయాల్సిన అవసరం ఉందా? ఇంత టార్చర్ చేయడం అవసరం ఉందా? ఫ్యామిలీ వీక్ దగ్గర ఆమెను దారుణంగా టార్చర్ చేశారు స్వామి. 5 నెలల పాపను వదిలేసిన ఆమెతో అంత టార్చర్ చేయించారు మీరు. ఇప్పుడు టార్చర్ చూపించారు. రెడ్ సీడ్ దగ్గర ఏమో సడన్ ఎలిమినేషన్ అని చెప్పి అక్కడ సీక్రెట్ రూమ్ దగ్గర టార్చర్ చూపించారు. అక్కడ వీళ్ళేదో సాక్రిఫైస్ చేసినట్టు బిల్డప్లు ఇచ్చి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన కాఫీలు గీఫీలు అన్నీ వచ్చేసి మళ్ళీ ఈమె నింద మోస్తున్నట్టు అక్కడ మళ్ళీ సాక్రిఫైజు, ఎమోషనల్ బ్యాగేజు. తర్వాత టాస్క్లు వచ్చిన దగ్గర కావాలని బిగ్ బాస్ ఒక్కొక్కసారి సెలెక్ట్ చేయరు, ఒక్కొక్కసారి కంటెస్టెంట్లకి ఇస్తే ఆడ్ మైన్ అవుట్లో ఆమెను పక్కన పెట్టేస్తారు జోకర్ లాగా. ప్రతిసారి ఆమెనే టార్చర్ చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకు? నాకు అది నచ్చట్లేదు. ఇదే పని మీరు రితుకి చేస్తారా? ఇదే పని మీరు తనూజాకి చేస్తారా? మీకు అంత దమ్ము ఉందా, అంత గట్స్ ఉందా అంటే లేదు. దాన్ని వై సంజన గలరా అని మీరు ఎందుకు ఆమెనే గ్రాంటెడ్గా తీసుకున్నారు? నాకు అది నచ్చలేదు. చెప్పే విధానం ఉంటుంది. ఇప్పుడు కళ్యాణ్ మరి అన్ని బూతులు మాట్లాడాడు కదా, అంత పెద్ద మాటలు మాట్లాడాడు కదా, కళ్యాణ్కి ఎందుకు అసలు సాఫ్ట్గా వదిలేశారు? అలా వద్దు. చేస్తే న్యాయంగా ధర్మంగా ఒకే లైన్లో చేయండి, లేదా దొబ్బండి. అలాగా బయాస్డ్గా ఉండొద్దు. నాకైతే నచ్చలేదు. టాపిక్ ఈజ్ ఓవర్. మీకేమనిపించిందో చెప్పండి. తర్వాత నాగార్జున డెమాన్ పవన్ అప్రిషియేట్. ఇక్కడ కూడా డెమాన్ పవన్ని కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ ఈ ఎడిటింగ్ ఒక టైం బొక్క, అక్కడ కట్ అయిపోయింది, ఇక్కడ ఎడిట్ చేస్తా. సో బేసిక్గా ఏం చెప్తున్నాను అంటే ఇక్కడ డెమాన్ పవన్ని అప్రిషియేట్ చేశారు కదా, డెమాన్ పవన్ని కళ్యాణ్ ఇంకా గట్టిగా అప్రిషియేట్ చేస్తుంటే బాగుందని నాకు అనిపించింది. అది కూడా సరిగ్గా చేయలే, ఏది సక్రమంగా చేయలే. సో ఇప్పుడు ఆ గొంతు పట్టుకునేదానికి లైట్గా కడిగేశారు. అది ఒకసారి చూపించుంటే అబ్బాయికి కూడా కొంచెం భయం ఉంటుంది కదా, చూపించలేదు, వదిలేశారు. సంజనాకి మాత్రం అంత క్లాస్ స్పీకర్, అది బయాస్గా అనిపించింది. నెక్స్ట్ కళ్యాణ్ వదిలేసరికి మీరు ఆ బీప్ బోర్డ్ పోనీ చెప్పలేదన్నా వదిలేద్దేమో జనాలు. మీరు బీప్ బోర్డ్ అంటారు, ప్రాపర్టీ డ్యామేజ్ అంటారు, అగ్రెసివ్ బాడీ లాంగ్వేజ్ అంటారు. మరి దాని గురించి ఏది సార్ క్లాసు? ఏం పీకర్ క్లాసు? యాంగర్ ఈజ్ డేంజరా, అంతేనా? అయిపోయిందా? ఫోటో చింపిస్తారు, అయిపోయింది. ఆయన నవ్వుకుంటూ చెప్తారు, అయిపోయింది. మరి సంజన గారికి అంత క్లాస్ స్పీకర్ జస్ట్ వర్డ్స్ ఫ్రేమింగ్ కరెక్ట్గా లేదు, క్యారెక్టర్ అసాసినేషన్ అన్నారు కదా. మరి ఒక అమ్మాయిని బూతులు తింటాం రైటేనా? అది క్యారెక్టర్ అసాసినేషన్ కాదా? అది రూల్స్కి అగేన్స్ట్ కాదా? అది డెకరము బొకరము అన్నారు కదా, అది కాదా? ప్రాపర్టీ డ్యామేజ్లు తన్నీయడం డెకరం బొకరం కాదా? అగ్రెసివ్గా ముందుకెళ్ళిపోవడం డెకరం బొకరం కాదా? డెమాన్ పవన్ కళ్యాణ్ గొంతెట్టేసుకోవడం డెకరం బొకరం కాదా? ఇవన్నీ ఎందుకు వీళ్ళిద్దరు వదిలేశారు? ముఖ్యంగా కళ్యాణ్కి ఎందుకు వదిలేశారు? అందుకే చెప్పాను ముద్దు బిడ్డ అని. మీరు అలా చేస్తున్నారు, తప్పు. అలా చెయ్యొద్దు. ఎవరు ఎలా ఆడితే అలాగే చూపించండి. ఎందుకు ఈ మ్యానిపులేషన్లు బయట పిఆర్లు చేస్తున్నారు కదా, మీరు కూడా పిఆర్ అయిపోయారా? లేదు మీరు కామనర్లో గెలిపించుకుంటారన్నప్పుడు ఓన్లీ కామనర్లకే బిగ్ బాస్ పెట్టండి, లేదా సెలబ్రిటీలను గెలిపించుకుంటే ఉంటే సెలబ్రిటీలను పెట్టండి. ఇలా మిక్స్ చేసి మిక్స్ చేసి ఒకళ్ళనే లేపుకుంటూ ఒకళ్ళనే నెగిటివ్ ప్రోమో కట్లు వద్దు సార్, అది రాంగ్. చూడడానికి చాలా చిరాగ్గా ఉంటుంది, నాకేం నచ్చలేదు. నెక్స్ట్ రితు ఇన్వాల్వ్మెంట్ గురించి కూడా గట్టిగా ఏం మాట్లాడలేదు. అక్కడ ఇంకా గట్టిగా మాట్లాడవచ్చు రితుది, మాట్లాడరు. అక్కడ సంజన ఉంటే గట్టిగా మాట్లాడతారు. అన్ని వీడియోలు వేశారు. డెమాన్ పవన్కి అంత క్లాస్ స్పీకర్, కానీ రితుకు కూడా క్లాస్ స్పీకర్ వచ్చు కదా. ఎందుకు నీ బొక్కలో ఇంటర్ఫియరెన్స్ వల్ల కదా ఇంత జరిగింది. నువ్వెందుకు ప్రతిదానికి తుత్తుతూ అని వచ్చేస్తావు? ఈ తుత్తుతూది శ్రీజాది ప్రియాది అంత వేశారు కదా సార్, మరి ఇక్కడ రితుకి ఇవ్వచ్చు కదా సార్. అక్కడ అవసరం కూడా లేదు కదా సార్. అది ఎందుకు సార్ అంత మాట్లాడరు? ఎందుకంటే మీ ముద్దు బిడ్డల కోటలో ఉంటారు 1 2 3 4 5 అని చెప్పి. అక్కడ డెమాన్ పవన్ క్లాస్ స్పీకర్ మంచిదే, ఎందుకంటే మనసులో అనుకుంటే శృతి హాసన్లో ఎలా అవ్వదు. బట్ రితుకు కూడా గట్టిగా క్లాస్ పీకాలి కదా, ఎందుకు పీకలే? నీకు తెలియాలి. జస్ట్ నువ్వు లాయరా, ఈ లాయరా, అంతే. లాయరు డాక్టర్ అయిపోయిందా? బొక్కలో వీడియో ప్లే చేశారు. ఎందుకు? ఎవరి కోసం ఆ వీడియో? ప్రభంజనాన్ని లేపి ఏంటి డార్లింగ్ అంటే నాకు నచ్చలేదు సారని. అన్నీకి డార్లింగ్ అంటే నచ్చలేదు, అన్నీ మాత్రం సంజన చేయి మీద ముద్దులు పెట్టియచ్చు టాస్క్లో భాగంగా. అది డిస్కంఫర్ట్ ఉండదు అటుపక్క ఆడపిల్లకి. ఈయనకి మాత్రం డార్లింగ్ అనేది వచ్చింది, మీరు లేపుతారు ప్రపంచనాన్ని. మీ ఇష్టం. నచ్చలేదండి మాయకి. తర్వాత బర్ని దివ్యది అది మాట్లాడి ఏదో లాస్ట్లో అందరినీ పైగా అలా మాట్లాడేద్దాం అని చెప్పి
బర్నీ నీ కామెడీ బాగానే ఉంది కానీ ముగ్గురు వ్యాపారం బాగాలేదు, కొంచెం తగ్గించుకో లేకపోతే మీరే పోతారు. టెంప్లెట్ డైలాగ్. అది మారుతారా? దివ్య ఒకటి ఎలిమినేట్ అయిపోద్ది, వీళ్ళు మారుతారా? ఏం మారరు. తర్వాత సర్ఫ్ ఎక్సెల్ టాస్క్ గురించి మాట్లాడారు. నేను చెప్పింది ఎంతటి దానికి నెగిటివ్ ప్రోమో కట్లు, నెగిటివ్ మీములు, నెగిటివ్ రివ్యూలు. తర్వాత టాస్క్. నాకేమర్థమైందిరా అంటే టాస్క్ దివ్యాకి తప్ప టాస్క్ ఎవరికి అర్థం కాలేదనిపించింది. టాస్క్ ఎనిమి బ్యాక్ స్టాబరా అంటే ఎనిమి అంటే అది ఒక నెగిటివ్ థింగ్ అంతే తప్ప ఆడి నాకు స్ట్రాంగ్ కాంపిటీటర్ని నెగిటివ్లో పెట్టడం అది అపోనెంట్ అవుతారు కదా స్వామి. అపోనెంట్ ఎప్పుడు ఎనిమి కాదు. ఇప్పుడు ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ అయితే ఆస్ట్రేలియా మనకి ఎనిమి కాదు, అపోనెంట్. సింపుల్గా ఆ కాన్సెప్ట్ తెచ్చుకొచ్చి ఎనిమిలో పెట్టేశారు. బిగ్ బాస్ థీమ్ అది కాదు. ఎనిమి నీ శత్రు ఎవడు, దానికి ఎంత నీట్గా సేఫ్గా ఆడికి వచ్చారు అందరూ. దివ్య తప్ప సేఫ్. ఆ బ్యాక్ స్టాప్ది కూడా అంటే వెన్నుపోటుదని ప్రాపర్ జస్టిఫికేషన్ లేదు. కాన్సెప్ట్ అది నాగార్జున గారని చెప్పొచ్చు కదా, అరే కాన్సెప్ట్ అది కాదురా బాలరాజు, ఇది కాన్సెప్ట్ అని. ఆయన చెప్పలే, ఆయన ఏదో హడావిడిలో ఉన్నాడు. ఫస్ట్ కళ్యాణ్తో మొదలు పెడితే ఇమాన్యుల్ నా కాంపిటీషన్ సార్ ఎలా అయినా 1 hourతో విన్ అవ్వాలని. ఇంకా సేఫ్ ఆన్సర్లో కాంపిటీటర్ ఎనిమి ఏందో నా బొక్కలో ఒక లాజిక్. కళ్యాణే కదా అందరూ ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ దివ్య. డెమాన్ సార్ బ్లూ టీమ్ దగ్గర నాకు బ్యాక్ స్టాప్ చేశాడు. ఇది కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బ్యాక్ స్టాప్ చేసినట్టే అనిపిస్తుంది. సో ఇందులో తప్పులేదు. ఇది లాగ్ డిస్కషన్ అవుతుంది అబ్బాయి, బ్లూ టీమ్ రెడ్ టీమ్ పంచాయితీ లాగ్ డిస్కషన్. భరణి డెమాన్ సార్ డే 1 నుంచి చాలా టఫ్ సార్, స్ట్రాంగ్. ఇంకా సేమ్ టెంప్లెట్ ఆన్సర్లు. బ్యాక్ స్టాప్ సంజన, ఇది కూడా తప్పులేదు. ఇది ఓకే. ఎందుకురా అంటే అప్పటి వరకు రిలేషన్ బాగుండేది, తర్వాత నామినేట్ చేసి గొడవలు అయ్యాయి, తర్వాత నామినేట్ చేయడం వల్ల ఆ వారం వెళ్ళిపోయాడు కాబట్టి ఓకే. సుమన్ శెట్టి ఎనిమిది డెమాన్ సార్, ఈయన దగ్గర నుంచి ఇంతకించి ఎక్స్పెక్ట్ చేయలేం. సంజన సార్ నో సపోర్ట్ ఫ్రమ్ హర్. సపోర్ట్ లేకపోతే బ్యాక్ స్టాప్ ఏంటి స్వామి? బ్యాక్ స్టాప్ అంటే ఏంటి? వెన్నుపోటు. నీ దగ్గర మంచిగా ఉండి నీ కసక్కని పొడిచేస్తే అది ఏడ పొడిసింది? డెమాన్ ఎనిమిది వచ్చేసరికి ఇమాన్యుల్, బ్యాక్ స్టాప్ కళ్యాణ్. నేనేం నాకు ఇది అస్సలు నచ్చలే డెమాన్ పవన్. అక్కడ కళ్యాణ్ అయినా డెమాన్ పవన్ పేరు చెప్పొచ్చు కానీ డెమాన్ పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు రిపిటేషన్ అయిపోతుంది. మొన్న జరిగిన టాస్క్ తర్వాత కూడా ఎలా చెప్తాడు? అది కూడా నాగార్జున చెప్తుంటే వినట్లేదే. నేను చూడలేదు సార్ పేరు. తర్వాత ఏం చెప్పారు కదా వాళ్ళందరూ ఏం జరిగిందో. ఇప్పుడు కళ్యాణ్ ఎందుకు ఆగాడు? అది ఒక గుడ్ గెస్చర్ కదా, అది మనం అక్నాలెడ్జ్ చేయాలి కదా. అవేం చేయకుండా ఇంకా మనసులో ఏదో పెట్టుకొని అది ఇన్సెక్యూరిటీయా గ్రజ్జో ఏమో తెలియదు కానీ మాట్లాడితే కళ్యాణ్ బ్యాక్ స్టాప్. నిజంగా కళ్యాణ్ బ్యాక్ స్టాప్ చేసేవాడే అయితే ఆ బ్లూ టీము రెడ్ టీం దగ్గరికి వెళ్ళి ఫసక్కమని చెప్పి రెడ్ టీంతో కలిసి వేసేస్తే. కానీ బ్లూ టీం కోసమే ఆ లాయల్గా ఆడాడు కదా, అది బ్యాక్ స్టాప్ అంటే. టీం కోసం నిలబడ్డాడు. ఆడు వెళ్ళి 1 versus 2 ఆడి గెలిచాడు. 1 versus 2 ఆడకుండా వెళ్ళి సరదాగా ముగ్గురు కలిసి రెడ్ లాగెత్తే అది బ్యాక్ స్టాప్. ఏ యాంగిల్లో స్వామి బ్యాక్ స్టాప్? ఇప్పుడు అక్కడ స్కోప్ లేదు సార్. సంజన గారు ఇచ్చినప్పుడు స్కోప్ లేదు కాబట్టి కళ్యాణ్ తీసుకున్నారంటే అక్కడ స్కోప్ ఉంటే డెమాన్ పవన్ కూడా కళ్యాణ్ని పొడిసేద్దాం అనుకున్నారు, కళ్యాణ్ డెమాన్ పవన్ కూడా పొడిద్దాం అనుకున్నారు. లైవ్ చూసినకి అర్థం అవుతుంది. నేను బ్యాక్ స్టాప్ మీనింగ్ చెప్తున్నా. బ్యాక్ స్టాప్ మీనింగ్ ఏంటో తెలుసా? సంజనకి మాట ఇచ్చి లేదు నేను రితునే పొడుస్తానని చెప్పి సంజన దగ్గర కత్తి తీసుకొని వచ్చి ఫసక్కమని చెప్పి డెమాన్ పవన్ పొడిస్తాడు అనుకోండి, అది బ్యాక్ స్టాప్. అలా చేశాడా? లేదు. ఆ బ్లూ టీం దగ్గర కూడా అలా చేశాడా? లేదు. మరి ఎందుకు బ్యాక్ స్టాప్? అది ఏదో ఒక తెలియని ఇన్సెక్యూరిటీ తనం. దీనివల్ల డెమాన్ ఆటకే బొక్క, డెమాన్ ఓటింగ్కే బొక్క. ఏందో అది ఆలోచించి చేసుకోవాలి ఏమైనా. ఇంకా ఆ బొక్కల ఫ్రెండ్షిప్లు చేస్తే అలాగే ఉంటుంది. అందుకే అన్న కర్ణ దుర్యోధన ఫ్రెండ్షిప్ అని, ఎందుకో కాదు. తర్వాత ఇమాన్యుల్ ఎనిమిది బజ్జీ అయితే కళ్యాణ్ గారు సార్ నా ఇద్దరు తమ్ముళ్ళు ఎనిమిది సార్ అన్నట్టు మాట్లాడాడు. బ్యాక్ స్టాప్ డెమాన్ సార్ మొన్న పొడిచేశాడు సార్, నాకు తెగ ఏడిపోసింది, ఏడ్చేయాల్సింది. దివ్య ఈమెకు ఒక్కదానికి టాస్క్ అర్థమైంది. రితు సార్ తినవాలని నేను ఎక్కువ నామినేషన్లో ఉన్నాను. బ్యాక్ స్టాప్ వచ్చేసరికి బల్బుల్ టాస్క్ ఈమె కరెక్ట్గా చెప్పింది. బల్బుల్ టాస్క్లో అది కైండ్ ఆఫ్ బ్యాక్ స్టాపే కాబట్టి తనుజ. సంజన వచ్చేసరికి ఇమాన్యుల్ స్ట్రాంగ్ కాంపిటేటరు. బ్యాక్ స్టాప్ రితు 3 వారాల నుంచి నన్ను పుడుతూనే ఉంది. తనుజ డెమాన్ పవన్ స్ట్రాంగ్. బ్యాక్ స్టాప్ వచ్చేసరికి ఇమాన్యుల్ రీజన్ లేకుండా నామినేట్ చేస్తాడు సార్, సడన్గా మాట్లాడడం మానేస్తాడు సార్, సిల్లీ నామినేషన్ పాయింట్. ఇది కూడా బ్యాక్ స్టాప్ కాదు. ఇది ఈ పాయింట్లు పెట్టి అని పెట్టవచ్చు, ఇది నా శత్రువు సార్ అని. రీతు కొత్తగా కళ్యాణ్ సార్, బ్యాక్ స్టాప్ ఇమాన్యుల్ సార్. అయిపోయింది. లాస్ట్లో బొక్కలో డిస్కషను రీతు ఇమాన్యుల్. అక్కడ లైవ్ చూసిన వాళ్ళకి అర్థం అవుద్ది. ఇమాన్యుల్ క్లియర్ కట్ ఏజెంట్ ఒకటే చెప్తాడు, నాకు ఒకటే ప్రియారిటీ కళ్యాణ్ కానీ విన్ చేయించాడు, అంతే తప్ప రీతుకి నేను చేస్తాను ఇవేం చెప్పడు. రీతు కావాలని అక్కడ ఎక్స్ట్రా కంటెంట్ తప్ప ఏం లేదు, ఎక్కడ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. ఓవర్ యాక్షన్ టు ద కోర్ అక్కడ రీతు. అక్కడ ఫస్ట్ నుంచి ఇమాన్యుల్ ఏజెంట్ ఒకటే, డెమాన్ పవన్ కూడా చెప్పాడు నేను కళ్యాణ్కే, అది మ్యాటర్. సో ఓవరాల్గా మీకు ఎపిసోడ్ ఎలా అనిపించింది? నాకైతే చాలా బయాస్డ్గా, కొంతమందికి ఒకలాగా ముఖ్యంగా తనూజకి నెగిటివ్ ప్రోమో కట్లు చేసి నెగిటివ్ చేస్తున్నారు, సంజయ్ గారికి టార్చర్ చూపిస్తున్నారు, కళ్యాణ్ని డెమాన్కి ఫేవరిజం చూపిస్తున్నారు. అది నాకు అనిపిస్తుంది.
సో ఎంతమందికి అలా అనిపిస్తుందో లైక్ చేసి కామెంట్ చేయండి. రేపటి వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం. ధన్యవాదాలు.